హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మనం నార్మల్గా దోసకాయ కూర అందరూ వండుకుంటారు కదండి. ఈజీగానే అయిపోతుంది. కానీ ఈసారి నార్మల్గా దోసకాయ కర్రీ కాకుండా ఈ విధంగా సోయా వేసుకుని మిల్ మేకర్ చిప్స్ వేసుకుని వండండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. రోజు నార్మల్ దోసకాయ కూర కన్నా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఆర్ ఇంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది. కొత్తగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకు కూడా. సో ఈరోజు రెసిపీ అయితే దోసకాయ మిల్ మేకర్ చిప్స్ కర్రీ అండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దోసకాయ ముక్కల్ని కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం చిన్న ముక్కల కింద. తర్వాత చిన్న గ్లాసుడు సోయా చిప్స్ అయితే తీసుకున్నామండి. చిన్న చిన్నగా దొరికితే మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. సో అవి కూడా తీసుకున్నాం. ఫస్ట్ అయితే సోయా చిప్స్ని ఉడకబెట్టుకోవాలి. సో దానికోసం అయితే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అవి స్టవ్ మీద పెట్టి అవి కొంచెం బాయిల్ అవుతున్న టైంలో, బబుల్స్ వస్తున్న టైంలో ఈ సోయా చిప్స్ అయితే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఒక పొంగు వచ్చాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ సోయా చిప్స్తో రెసిపీస్ ఏమైనా ట్రై చేశారా? కర్రీస్ కానీ ఇలా వేరే కర్రీస్లో యాడ్ చేసి కానీ, లేదా అసలు ఎప్పుడూ ట్రై చేయలేదా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం ఈ విధంగా సోయాని దోసకాయలో యాడ్ చేసి ట్రై చేయండి. సో చూసారుగా పొంగు వచ్చినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వాటిని స్ట్రైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. సో స్ట్రైనర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక కొంచెం నార్మల్ వాటర్, కోల్డ్ వాటర్ కూడా వాటి మీద వేస్తే కొంచెం కూల్ డౌన్ అవుతాయండి. సో కొంచెం నార్మల్ వాటర్ పోసేసి అవి పక్కన పెట్టేసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. అవి వేసుకున్నాక దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా కొట్టి వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బల్ని నీట్గా వాష్ చేసేసుకుని వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. అవి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. అవి రెండు వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం సాల్ట్ అండ్ పసుపు కొంచెం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకోండి. సో దట్ ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి కాబట్టి. అవి కుక్ అయ్యేలోపు మనం పక్కనే సోయాని చేత్తో ప్రెస్ చేసుకుని మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ప్రెస్ చేసుకుని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని కర్రీ ఏమైందో చూద్దాం. సో చూసారు కదా, ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు దాంట్లో అయితే సోయా చిప్స్ని యాడ్ చేసేసుకోండి. అవన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని మళ్ళీ అయితే మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో దట్ సోయా కూడా కుక్ అయ్యి ఉప్పు అవన్నీ వేసుకున్నాం కాబట్టి అవన్నీ సోయాలోకి యాడ్ అవుతాయి. సో మధ్యలో మూత తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో మనకి చూసారుగా సోయా కూడా కొంచెం కుక్ అయినాయి. సో ఇప్పుడు దాంట్లో అయితే మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవి. సో దోసకాయ పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. దోసకాయ నుంచి కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం కుక్ అవుతాయి. సో దాన్ని బట్టి వాటర్ మనకి ఎంత వచ్చిందో దాన్ని బట్టి చూసుకుని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుందాం. సో మిక్స్ చేసేసుకుని అయితే మూత పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకోండి. మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండండి. కొంచెం సేపు అయ్యాక మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వచ్చినాయండి, ఎక్కువైతే రాలేదు, కొంచెమే వచ్చినాయి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి.
సో మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మొత్తం దోసకాయ ముక్కలు కుక్ అయ్యి కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకోండి. వాటర్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోలేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. మాకు సరిపోలేదు, సో మళ్ళీ అయితే మేము సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకొకసారి అయితే మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని అయితే ఉంచుకుంటున్నాము. సో చూసారుగా కొంచెం కుక్ అయినాయి. సో మధ్య మధ్యలో మూత తీసుకుని అయితే మిక్స్ చేసుకుంటున్నాము. సో కొంచెం కర్రీ దగ్గరికి వచ్చింది, వాటర్ కుక్ అవుతుంది అనే టైంలో కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కర్రీ కలర్ అది బాగుంటుంది కాబట్టి. లేదు మీకు స్పైస్ లెవెల్స్ తక్కువ తింటారు, గ్రీన్ చిల్లీస్తో సరిపోతుంది అంటే చిల్లీ పౌడర్ వేసుకోవడం కూడా మానేయచ్చు. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఇంకొకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోండి దగ్గరికి వచ్చేంత వరకు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి? చేసుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ 5000+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో చూసారుగా కర్రీ అయితే మనకి దగ్గరికి వచ్చేసింది అండ్ దోసకాయ కూడా కుక్ అయిపోయింది, అంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. చాలా టేస్టీగా ఉండే అలాగే హెల్దీ దోసకాయ సోయా గ్రాన్యూల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి రైస్లోకి అలాగే పుల్కా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.